హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం చిన్న పేమెంట్స్ దగ్గర నుంచి వెబ్సైట్ లింక్స్, వైఫై పాస్వర్డ్స్ వరకు ఎక్కడ చూసినా ఈ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. కానీ ఇది ఎలా పనిచేస్తుంది? కేవలం స్కాన్ చేస్తే మన ఫోన్కి ఆ సమాచారం ఎలా అందుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్. దీన్ని జపాన్కి చెందిన డెన్సోవేవ్ అనే కంపెనీ 1994లో తయారు చేసింది. మొదట్లో కార్ల విడిభాగాలను ట్రాక్ చేయడానికి దీన్ని ఉపయోగించేవారు. చూడడానికి ఇది ఒక చదరపు గ్రిడ్ లాగా ఉంటుంది. ఇందులో చిన్న చిన్న నలుపు మరియు తెలుపు చతురస్రాలు ఉంటాయి. వీటిని పిక్సెల్స్ లేదా డాటా మాడ్యూల్స్ అంటారు. ఇది మామూలు బార్కోడ్ కంటే చాలా ఎక్కువ సమాచారాన్ని స్టోర్ చేయగలదు. క్యూఆర్ కోడ్ పనిచేయడానికి ఇందులో ముఖ్యంగా కొన్ని భాగాలు ఉంటాయి. అవేంటో చూద్దాం. పొజిషన్ మార్కర్స్. ఈ 3 పెద్ద స్క్వేర్స్ చాలా ముఖ్యం. మీ ఫోన్ కెమెరా కోడ్ని ఏ యాంగిల్ నుండి స్కాన్ చేస్తుందో గుర్తించడానికి ఇవి సహాయపడతాయి. దీనివల్ల మనం కోడ్ని వంకరగా పెట్టి స్కాన్ చేసినా పనిచేస్తుంది. టైమింగ్ ప్యాటర్న్. ఈ 2 మార్కర్స్ను కలిపే నలుపు తెలుపు గీత స్కానర్స్కి కోడ్లోని గ్రిడ్ ఎంత పెద్దదో కొలవడానికి ఇది సహాయపడుతుంది. అలైన్మెంట్ మార్కర్. కొన్ని పెద్ద క్యూఆర్ కోడ్స్లో 4వ మూలలో ఈ చిన్న స్క్వేర్ ఉంటుంది. ఇది కోడ్ని సరిగ్గా అమర్చడానికి ఉపయోగపడుతుంది. డేటా ఏరియా. ఈ చిన్న నలుపు తెలుపు చతురస్రాలే అసలు సమాచారాన్ని నిల్వ చేస్తాయి. వీటిని పిక్సెల్స్ లేదా మాడ్యూల్స్ అని అంటారు. ఇవి ఒక బైనరీ కోడ్ లాగా పనిచేస్తాయి. ఉదాహరణకి బ్లాక్ కలర్ 1ని, వైట్ కలర్ 0ని సూచిస్తుంది. ఈ 1 మరియు 0s కలిసి వెబ్సైట్ లింక్ లేదా పేమెంట్ ఐడిని తయారు చేస్తాయి. ఎర్రర్ కరెక్షన్. క్యూఆర్ కోడ్లో ఇది ఒక అద్భుతమైన ఫీచర్. కొంచెం కోడ్ చిరిగిపోయినా, మరకపడినా మిగిలిన డేటా ఆధారంగా దాన్ని సరిచేసి చదవగలిగే సామర్థ్యం దీనికి ఉంటుంది. క్వైట్ జోన్. కోడ్ చుట్టూ ఉండే ఖాళీ తెలుపు అంచు కోడ్ని చుట్టూ ఉన్న వాటి నుండి వేరు చేసి ఖచ్చితంగా చదివేలా చేస్తుంది. ఇప్పుడు స్కానింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. మీరు కెమెరాని క్యూఆర్ కోడ్పై ఉంచగానే కెమెరా ముందుగా ఆ 3 పెద్ద పొజిషన్ మార్కర్స్ని గుర్తిస్తుంది. ఇది కోడ్ సరిహద్దుల్ని మరియు ఓరియంటేషన్ని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత మీ ఫోన్ సాఫ్ట్వేర్ లేదా యాప్ ఆ డేటా ఏరియాలోని నలుపు తెలుపు చతురస్రాలను బైనరీ ఫార్మాట్లోకి మారుస్తుంది. ఈ బైనరీ కోడ్ ఒక టెక్స్ట్ లాగా, ఒక వెబ్సైట్ లింక్ లాగా లేదా ఒక పేమెంట్ అడ్రస్ లాగా మారి మీ స్క్రీన్పై కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.